హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే సింగింగ్ టైం లోపల ప్రేమ్ నగర్ సినిమాలో ఒక పాట ఉంది చూడండి. నేను పుట్టాను ఈ దేశం నవ్వింది, నేను నవ్వాను ఈ దేశం ఏడ్చింది అని. అదే సాంగ్ను పేరడిగా ఇలా అన్నమాట. నేను పుట్టాను ల్యాండ్ లైన్ వచ్చింది, నేను పుట్టాను కరెంటు వచ్చింది, నేను గడిచాను మ్యూజిక్ వచ్చింది, నేను గడిచాను రేడియో వచ్చింది, నేను నవ్వాను కెమెరా నవ్వింది, నేను నవ్వాను కెమెరా నవ్వింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది, డోంట్ టాక్. నేను పుట్టాను కరెంటు వచ్చింది, నేను నవ్వాను కెమెరా నవ్వింది, మనిషికి మనిషి కలిపేటందుకు ల్యాండ్ లైన్ వచ్చింది, ఎవరికి దొరకగా తిరిగేటందుకు సెల్ ఫోను వచ్చింది, ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోను పుట్టింది, అందరి బుర్రలు నమలడానికి వాట్సాప్ వెలిసింది, డోంట్ టాక్. నేను పుట్టాను నేను పుట్టాను నేను పుట్టాను ల్యాండ్ లైన్ వచ్చింది, నేను నవ్వాను సెల్ ఫోన్ వచ్చింది. అందరి గుండెలు ఆనందించాయా సెల్ ఫోను మోగితే, అందరి మనసులు చిరాకపడ్డాయి కదా, అందరు బతుకులు చితకిలబడ్డాయి, తెల్లవారి అవి కొంచెం కూడా బాగవుకున్నాయి. డోంట్ టాక్. నేను పుట్టాను కరెంటు వచ్చింది, నేను నవ్వాను కెమెరా నవ్వింది. ఎవరికి తెలియని భాషలన్నీ కూడా పుట్టుకొచ్చాయి మిత్రమా. మనుషుల మనసులు కలిపేటందుకు ఫోన్లున్నాయా, ఏ ఫోనైనా మంచిగా వాడే మార్గాలున్నాయి, మంచిగా వాడని ఫోనులు ఎప్పుడు వైరస్ లాంటివి. నేను పుట్టాను ఈ లోకం నవ్వింది అన్నట్టుగా, నేను పుట్టాను కరెంటు వచ్చింది, నేను నవ్వాను కెమెరా నవ్వింది. ఈ విధంగా మనం పుట్టినప్పుడు, అసలు యాక్చువల్గా మనం పుట్టినప్పుడు అప్పుడొకప్పుడు ఆ కాలం లోపల, పూర్వకాలం లోపల కరెంటు ఉండేది కాదు. నూనె దీపాలను, ఆముదం దీపాలను పెట్టుకునేవారు. అయితే దీన్ని కూడా మనం ఈ విధంగా పేరడిగా ఎన్నో రకాలుగా పాడవచ్చు మిత్రమా. అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము, కరెంట్ వచ్చింది. తర్వాత మనము నవ్వినప్పుడు కెమెరాలు వచ్చాయి. అప్పట్లో ఫోటోలు ఉండకపోతుండే కెమెరాలు తీయడానికి. ఎవరో ఒకరు చిత్రాలు వేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బొమ్మలు వేసేవాళ్ళట. అందుకే మన తాత ముత్తాతలు, అమ్మమ్మ నానమ్మల ఫోటోలు మనకి ఇప్పటికీ అందుబాటులో లేవు మిత్రమా. ఎందుకంటే అప్పుడు ఫోటోల ఫెసిలిటీ లేదు. మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా కేవలం ఫోటో స్టూడియో వాడే వచ్చేవాడు. కానీ ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఎప్పుడంటే అప్పుడు నచ్చిందల్లా ఫోన్లు, స్మార్ట్ ఫోన్లతోటి ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అంటే ఇన్ని రకాలుగా మారిందనమాట. ఎలా మారుకుంటూ వచ్చిందో చూడండి. లాస్ట్కి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం, సెల్ ఫోన్ల యుగంలో ఉన్నాం కదా. సెల్ ఫోన్లతోటే దూర బంధువులతో మాట్లాడము, పరామర్శించుకోవడం, ఎవరైనా చనిపోయిన శుభకార్యాల గ్రీటింగ్స్ చెప్పుకో, అభినందన. అప్పుడు అలా కాదు. ఆ కాలంలో కూడా మనుషులే పోయి అభినందనలు చెప్పాలి, వీళ్ళే పోయి వాళ్ళని పరామర్శించాలి. ఇలా బంధుత్వాలు చాలా బాగుండే. అంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనుషుల మధ్య బంధాలు దూరం అయిపోయినాయి. అంటే కలుసుకోవడాలు ఏంటిది అదంటే కనెక్షన్ అనేది తగ్గిపోయింది మిత్రమా. కాంటాక్ట్ ఉంది కానీ కనెక్షన్ తగ్గిపోయింది. ఎంతసేపు ఫోన్లోనే మాట్లాడుకోవడం, చేయడం ఇంతే ఉంది. ఒకరింటికి ఒకరు వెళ్ళడం, తినడం అనేది లేదు కదా. అందుకోసం ఏదో ఇది నాకు తోసిన 4 మాటల్లో ఇలా వాడాను మిత్రమా.
నేను పుట్టాను కరెంటు వచ్చింది, నేను నవ్వాను కెమెరా నవ్వింది. నేను పుట్టాను కరెంటు వచ్చింది, నేను నవ్వాను కెమెరా నవ్వింది. కెమెరా ఎలా నవ్వుతుంది అంటే కెమెరాతో మనం నవ్వుతున్నప్పుడు ఫోటో తీస్తే కిక్ మంటాం కదా, నవ్వడం అనమాట. అలా పాడాను మిత్రమా.